ఆనందపురం అనే ఒక చిన్న గ్రామంలో ఉగాది పండుగ రానే వచ్చేసింది. అందరూ సంతోషంగా పచ్చడి తయారు చేస్తున్నారు. రాము, త్వరగా రా, ఉగాది పచ్చడి చేసేద్దాం. అమ్మా, ఈ పచ్చడిలో ఎందుకిన్ని రకాల రుచులు పెడతారు? మన జీవితంలాగా ఇది కూడా తీపి, చేదు, పులుపు అన్నీ కలిసే ఉంటాయి రాము. లక్ష్మి పాత ఇనుప గిన్నె తీసింది. అమ్మా, ఈ గిన్నె చాలా పాతగా ఉంది. ఇది మన తాతగారి కాలం నుంచి ఉంది. ఈ గిన్నె లక్ష్మి తండ్రి అయిన రాముడు తాను చనిపోయే ముందు లక్ష్మికిచ్చాడు. ఈ గిన్నెలో చేసిన పచ్చడి ఒక రహస్యాన్ని దాచుకొని ఉంది. పచ్చడి తయారైంది. రాము మొదటిసారి తిన్నాడు. అమ్మా, ఈ పచ్చడి రుచి వింతగా ఉంది. కొంచెం తీపి, కొంచెం చేదు, కొంచెం కారంగా అనిపిస్తోంది. అది జీవితం రుచి బాబూ. మన జీవితంలో ఈ రుచులన్నీ ఉంటాయి. రాత్రి రాము నిద్రపోతుండగా ఎవరక్కడా? గిన్నె దగ్గర ఒక నీడ కనిపించింది. రామూ, భయపడకు. నువ్వెవరు? నేను నీ తాతగారి స్నేహితుడిని. ఈ గిన్నె రహస్యం చెప్పడానికి వచ్చాను. ఈ గిన్నెలో పచ్చడి చేసిన వాళ్ళు జీవితాన్ని అర్థం చేసుకుంటారు. ఎలా తాతా? ప్రతి రుచి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. తీపి ఆనందం, చేదు కష్టాలు, పులుపు ఆశ్చర్యాలు, ఉప్పు స్నేహం, కారం కోపం, వగరు బాధ. ఈ రుచుల్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన విజేత. రాము, నీకు ఒక పరీక్ష ఉంది. ఏమిటది తాతా? రేపు జరిగే సంఘటనలో నీ నిర్ణయం నీ భవిష్యత్తు మార్చుతుంది. మరుసటి రోజు రాము బయట ఆడుకోటానికి వెళుతుండగా దారిలో ఒక వృద్ధుడు స్పృహ కోల్పోయి పడిపోవటం రాము చూశాడు. అయ్యో, దారిలో ఎవరో పెద్దాయలో వేడి వల్ల స్పృహ తప్పి పడిపోయినట్టున్నాడు. సహాయం చేయాలా లేక వెళ్ళిపోవాలా? రాము లోలోపల ఆలోచిస్తూ చివరికి క్రింద పడి ఉన్న పెద్దాయనతో ఇలా అన్నాడు. తాతయ్య, లేచి నిలబడండి. పక్కన ఉన్న చెట్టు నీడలోకి వెళదాము. అక్కడైతే సూర్యుడి కిరణాలు మీపై పడవు. ఆ వృద్ధుడు నిన్న రాత్రి కనిపించినవాడే. నువ్వు పరీక్షలో గెలిచావు రాము. నీది చాలా మంచి మనస్సు అని నిరూపించావు. మీ ఇంట్లో ఉన్న గిన్నె సంపద ఇవ్వదు, కాని మంచి మనస్సు ఉన్నవాళ్లను గుర్తిస్తుంది. రాము ఇంటికి వచ్చాడు. గిన్నె మామూలుగా ఉంది. అమ్మా, నిన్న రాత్రి ఒక నీడ కనిపించింది. అలాగే ఈరోజు పొద్దున్న ఒక పెద్దాయన నాతో ఈ గిన్నె గురించి ఏదో చెప్పాడు. నాకు అంతా అర్థమైంది రాము. ఆ పెద్దాయన చెప్పిన విధంగా నడుచుకుంటే నీ జీవితం సుఖంగా మరియు సంతోషంగా ఉంటుంది. ఉగాది పచ్చడి కేవలం రుచులు కాదు, అది జీవిత పాఠం. ఈ కథలో నీతేమిటంటే, జీవితంలో అన్ని రుచులు ఉంటాయి. వాటిని అంగీకరించగలిగితేనే మనం సంతోషంగా జీవించగలం.